ఉండేవి. అవన్నీ ఆహారం కోసం వెళ్తాయి కదా. ఆహారం కోసం అడవిలో అంతా తిరిగి ఒక దగ్గర అవి గింజలు, పురుగులు అవన్నీ తినేసి మళ్ళీ ఇంటికి వస్తాయి. రోజు అదే విధంగా చేస్తుంటాయి. ఆ పావురాలకి ఒక రాజు ఉంటాడు. సరేనా? ఆ పావురాలన్నింటినీ తీసుకొని అడవిలోకి వెళ్ళి ఆహారం సేకరించుకొని తినేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేస్తాడు. ఒకరోజు ఏమైందంటే రాజు పావురాలన్నీ వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద గింజలన్నీ ఉన్నాయి. ఆ గింజల దగ్గరికి వెళ్ళి అన్ని పావురాలు గింజలు తింటూ ఉన్నాయి. గింజలన్నీ తినేసిన తర్వాత పైకి ఎగిరితే ఎగరలేకపోతున్నాయి. ఏమైందంటే అక్కడ ఒక వేటగాడు వల వేస్తున్నాడు. ఆ వలలో చిక్కునేసేది. ఆ గింజలు తిన్నాయి కదా, తినిన తర్వాత కాళ్ళు ఆ వలలో చిక్కుకునేసేటప్పటికి అవి పైకి ఎగరలేకపోయాయి. అప్పుడు పావురాలకు రాజు ఉన్నాడు కదా, రాజు ఒక ఆలోచన చేశాడు, ఎలా తప్పించుకోవాలి మనం. అప్పుడు చెప్పాడు, ఏమని? అందరితో చెప్పాడు, మీరందరూ ఒకేసారి ఎగరండి, మనం వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పాడు. అప్పుడు అన్ని పావురాలు ఒకేసారి ఎగిరాయి. అప్పుడు ఎక్కువ బలం వస్తుంది కదా. ఒకరు ఎగిరితే వాళ్ళంతా ఎగరుతుందా? ఎగరదు. ఒకరు ఇద్దరు ఎగిరితే ఎగరదు కదా. అందుకని అందరూ కలిసి ఐకమత్యం అంటే అందరూ కలిసిమెలిసి ఉండడం, కలిసి చేయడం పని. ఐకమత్యంగా వాళ్ళని ఒకేసారి అన్ని పావురాలు ఎగిరి తీసుకుని వెళ్ళిపోయాయి. గాలిలో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ ఏం చేయాలి? వాళ్ళ నుంచి కాళ్ళు రావు కదా. వాళ్ళకి ఆ పావురాల రాజుకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మిత్రుడు. ఎవరంటే ఎలుక. ఆ పావురాల రాజుకి ఎలుక మిత్రుడు ఉన్నాడు. ఆ ఎలుక మిత్రుడి దగ్గరికి వెళ్ళారు. ఆ వాళ్ళని ఎత్తుకొని అందరూ కలిసి ఐకమత్యంగా ఆ వాళ్ళని తీసుకొని నేరుగా ఎలుక మిత్రుడి దగ్గరికి వెళ్తే ఆ ఎలుక మిత్రుడు ఏం చేశాడు? ఆ వాళ్ళని ఏం చేస్తాడా? వాళ్ళని కొరికేసాడు. కొరికేసిన తర్వాత ఆ పావురాలు తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఓకేనా? అందరు కలిసిమెలిసి ఉండాలా, విడివిడిగా ఉండాలా? కలిసిమెలిసి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు అక్కడ ఆపదలో చిక్కుకున్నారు కదా, అందరూ కలిసి వాళ్ళని ఎత్తుకొని పోకపోతే వేటగాడు ఏం చేసి ఉంటాడు? పావురాలు పట్టుకొని కాల్చి తినేసి కదా. కాబట్టి ఐకమత్యమే మహాబలం. చెప్పండి, ఈ కథ పేరు ఏం పేరు? ఐకమత్యమే మహాబలం. ఎక్కువ బలం కాబట్టి వాళ్ళనే తీసుకుని వెళ్ళిపోయాయి అన్ని పావురాలు కదా. ఐకమత్యమే మహాబలం. చెప్పండి అందరూ. దగ్గర పరిగెత్తండి. స్టాప్. ఓకే, నీ ముందు ఎవరున్నారు? లక్ష్మీ ప్రసన్న, నోక్షిత. దానికి ఎవరున్నారు? తేజ. వెరీ గుడ్. మళ్ళీ రన్. స్టాప్. మళ్ళీ లక్ష్మీ ప్రసన్న వస్తున్నా. వెళ్ళండి. రన్. స్టాప్. ఓకే, లక్ష్మీ బాలాజీ, నీ ముందు ఎవరున్నారు? తేజ. వెనక శామ్. వెరీ గుడ్. రన్. ఓకే, క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఆగండి. క్లాప్స్ కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 25వ రోజు. పిల్లలచే బెలూన్స్ను గాల్లోకి ఎగరవేయట, పిల్లలచే పాఠశాల బయటికి తీసుకెళ్ళి చేయించాలి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ బెలూన్స్ను గాల్లో ఎగరేసి ఆనందపడతారు. ధన్యవాదాలు ఫ్రెండ్స్.